హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో thumbnail చూసారు కదా, పాలతో బీరకాయ కర్రీ చేయబోతున్నాను. సో మీరు మీ ఇంట్లో ఎలా చేస్తారు కమెంట్స్లో చెప్పండి. సో మామూలుగా అయితే అందరూ ఫ్రై చేస్తారు, పులుసు పెడతారు, బట్ నేనైతే పాలతో బీరకాయ కర్రీ చేయబోతున్నాను. సో పాలతో బీరకాయ కర్రీ అంటే ముందుగా కావాల్సింది బీరకాయ. సో ఇలా బీరకాయ తీసుకొని బాగా వాష్ చేసుకొని పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. సో చిన్నగా కట్ చేసుకోవాలండి, మళ్ళీ పెద్దగా కట్ చేసామంటే అందులో వేగదు. సో మనము విజిల్ కుక్కర్ ఏం పెట్టాం కాబట్టి కడాయిలోని కాబట్టి సో చిన్న చిన్నగా అయితే తొందరగా ఉడికిపోతుంది. సో ఇలా గిన్నెలో తీసుకొని బాగా వాష్ చేసేసి ఆ లోపల ఉన్న వైట్ ఉంటుంది కదా, అది బాగా వెళ్ళిపోవాలి. అది వెళ్ళాలి అంటే బాగా వాష్ చేసి పక్కకి తీసేయాలి. సో ఆ వైట్ అనేది వెళ్ళిపోవాలి. బాగా సాల్ట్ వేసుకొని వాష్ చేసుకుంటే బాగా సాల్ట్ పడుతుందండి బీరకాయకి. సో ఇలా చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకోవాలి. సో కడాయి పెట్టుకొని ఆయిల్ 2-3 స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆయిల్ వేసాక పోపు కావాల్సింది ఆనియన్, కర్రీ లీవ్స్, రెడ్ చిల్లీ అండి, ఒక 2-3 రెడ్ చిల్లీ వేసుకోవాలి. సో మనం మళ్ళీ కారం యాడ్ చేస్తాం కాబట్టి 2-3 రెడ్ చిల్లీ చాలు. సో బాగా వేగిన తర్వాత పసుపు కొద్దిగా ఒక 3/4 టీ స్పూన్ పసుపు వేసి బాగా వేయించుకోవాలి. పసుపు వేసాక బీరకాయ ముక్కల్ని యాడ్ చేసి బాగా వేయించాలి. సో బీరకాయ ముక్కలు బాగా వేగాలి అంటే ఇప్పుడు ఆయిల్లోనే బాగా వేగిపోవాలి. సో మళ్ళీ వేగిన తర్వాత ప్లేట్ మూసేసి బాగా వేయించుకోవాలి. సో లిడ్ పెట్టి వేయించాము అంటే తొందరగా ఉడికిపోతుంది. సో బాగా అలా వేయించుకున్నాక సాల్ట్, సో మనం ఆల్రెడీ వాష్ చేసేటప్పుడు యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ చూసుకొని సాల్ట్ వేసుకోవాలి. సో తక్కువైనా కూడా మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. సో ఇలా ప్లేట్ వేసేసి బాగా వేగిన తర్వాత అందులో మనము పాలు యాడ్ చేసుకోవాలి. సో ఒక చిన్న గ్లాసు పాలైనా చాలు, మరి ఎక్కువ ఏం అవసరం లేదు. సో ఒక చిన్న గ్లాసు పాలు వేసి బాగా వేయించుకోవాలి. సో ఇప్పుడు కారం అనేది లాస్ట్లో యాడ్ చేస్తామండి, ఎందుకంటే ఇప్పుడు పాలు వేసేసి బాగా వేగిపోతుంది కదా, లాస్ట్లో కారం వేస్తే బాగుంటుంది. సో పాలు యాడ్ చేసి వేగిన తర్వాత కొద్దిగా కారం, మనకు సరిపడినంత కారం వేసుకోవాలి. సో మీరు ఎక్కువ కారం తింటాము అంటే ఎక్కువ వేసుకోండి. మనం ఆల్రెడీ రెడ్ చిల్లీ కూడా వేసాము. సో రెడ్ చిల్లీ చూసి కారం చూసి వేసుకోండి. సో నేనైతే ఒక 1/2 టీ స్పూను కారం వేసుకున్నాను. సో కారం వేసుకొని బాగా వేయించి పెట్టాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో. సో ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి. సో చాలా బాగుంటుందంటే ఇది చపాతీకి కానీ రైస్లోకి కానీ ఏదైనా మనము చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలా చేసి ట్రై చేయండి. సో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి నా ఛానల్ని. సో లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. బాయ్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.